ఆనాటి ఎన్టీఆర్ పథకాలు యావత్ భారతానికే ఆదర్శం. 1982 మార్చ్ 29 సరిగ్గా 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజల చరిత్రను సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అన్న వినూత్న రాజకీయ సిద్ధాంతాన్ని ఆవిష్కరించి పేదలు, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల సంక్షేమానికి ఎన్నో అమూల్యమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి పేదల దశను మార్చిన అరుదైన పాలకుడు. ఆనాటి ఎన్టీఆర్ పథకాలు నేడు యావత్ భారతావనికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. నేడు అన్ని రాజకీయ పక్షాలు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, సంస్కరణలు అమలు చేయాల్సిన అనివార్యతను కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్. రాజకీయాల్లో ఉన్నది పుష్కరకాలమే అయినా ఎన్టీఆర్ తెచ్చిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు చేయడం గర్వకారణం. సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన దేవుడు ఎన్టీఆర్. పాలన సంస్కరణలో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధికి బాటలు వేసిన దార్శనికుడు. దేశ రాజకీయ చరిత్రలో ఎందరో రాజకీయ నాయకులు తెరమరుగైపోయారు. నాడు ఎన్టీఆర్ అమలు చేసిన పాలసీలను ఆదర్శంగా తీసుకుని నేడు దేశవ్యాప్తంగా అమలు చేయడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. అసలు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఆ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన ఆదర్శ నాయకుడు. పోరాడి తెచ్చుకున్న స్వాతంత్రానికి నిర్వచనం ఇవ్వాలన్నదే ఎన్టీఆర్ ఆశయం. అందుకు పూజ్య బాపూజీ కన్న కలలకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన తెచ్చిన పాలనా సంస్కరణలే తార్కాణం. ఆనాడు తెచ్చిన సంస్కరణలు, పాలసీలు ఆయనను గొప్ప రాజనీతిజ్ఞుడిగా నిలబెట్టాయి. నాడు కాంక్లేవ్ల రూపంలో ప్రతిపక్షాలను ఏకం చేసే బృహత్తర యత్నానికి శ్రీకారం చుట్టారు. ఈనాటి దేశ సంకీర్ణ రాజకీయ వ్యవస్థ యావత్తు ఆనాడు ఎన్టీఆర్ వేసిన పునాది ఫలితమేనని చెప్పాలి. దేశంలో మొదటిసారి పేదవారి సంక్షేమం గురించి ఆలోచించిన మానవతావాది ఎన్టీఆర్. మధ్యాహ్న భోజన పథకం, 2 కిలోల బియ్యం పథకం, సింగిల్ విండో విధానం, ఆస్తిలో స్త్రీలకు హక్కు, పేదలకు పక్కా ఇళ్ళు, వృద్ధాప్య పెన్షన్లు, జనతా వస్త్రాల పంపిణీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు, మహిళల కోసం విద్యా సంస్థలు, విద్య మరియు ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు, జనాభాలో 50% ఉన్న వెనకబడిన వర్గాలకు రాజకీయాల్లో పురోగతి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు కోటా పెంపు మరియు మైనారిటీలకు ప్రత్యేక సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు, నీటిపారుదల ప్రాజెక్టులు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, ఉపాధి కల్పించడం, రైతులకు రాయితీలు, వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర, డ్వాక్రా గ్రూపులు తెలుగువారి జీవన ప్రమాణాలు పెరుగుదలకు ఎంతో కృషి చేశారు. ఎన్టీఆర్ నాటి 2 రూపాయల కిలో బియ్యం పథకం నేడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకమైంది. వృద్ధుల వితంతువుల పెన్షన్లకు శ్రీకారం చుట్టి ఆనాడు 30 రూపాయల పెన్షన్ అందించగా నేడు దేశమంతా అన్ని ప్రభుత్వాలు పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. పేదవారి ఇళ్ల నిర్మాణం కోసం ఇంటికి 300, 500 మాత్రమే ఖర్చు చేసేవారు. 4 వెదురు బొంగులు, తాటాకులు ఇచ్చి గుడిసెలు వేయించేవారు. కానీ ఎన్టీఆర్ పేదలందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి కాలనీలను ఏర్పాటు చేసి నీడ కల్పించారు. నాటి ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణ పథకం నేడు దేశంలోనే ఆదర్శంగా నిలిచి దేశంలో పేదలకు శాశ్వత పక్కా గృహ నిర్మాణ పథకం అమలు జరుగుతోంది. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా నారీ లోకం మనసులో అన్నగా కొలువుదీరారు. వరకట్న సమస్యను రూపం మాపేందుకు, సంఘంలో మహిళలకు గౌరవం కల్పించేందుకు ఈ చట్టం తెచ్చారు. నాడు ఎన్టీఆర్ 1984లో ఆ చట్టం చేస్తే నేడు కేంద్ర ప్రభుత్వం అలాంటి చట్టం తేవడానికి మరో 40 ఏళ్లు పట్టిందంటే ఆయన దూరదృష్టి ఏ పార్టీదో అర్థం చేసుకోవచ్చు. మహిళా సంక్షేమానికి ఎన్టీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు చరిత్రాత్మకమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ఆయనదే. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు, వారు చేయదగిన ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% వారికే సంక్రమించేటట్టు కేటాయించారు. ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థినులకు 33% రిజర్వేషన్ కల్పించారు. నేడు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పించారు. ఏపీలో కరణ మున్సబు వ్యవస్థ రద్దు చేశారు. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్ విధానాన్ని తీసుకొచ్చారు ఎన్టీఆర్. వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు. వాటిలో ప్రవేశాలకు ప్రతిభే కొలబద్ద కావాలన్నారు. దానినే నేడు దేశమంతా అమలు చేస్తున్నారు. గ్రామీణ ప్రజల వైద్య సౌకర్యాల కల్పనకు మండల స్థాయిలో
పిహెచ్సిలతో పాటు 30, 50, 100 పడకల ఆసుపత్రులు నిర్మించడంతో పాటు నిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి దేశంలోనే మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ అత్యున్నత వైద్య సేవలను ప్రజలకు అందించారు. ప్రజారోగ్య రంగంలో హెల్త్ యూనివర్సిటీ వైద్య విధాన పరిషత్ ఏర్పాటు, ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధించారు. ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటూ తమ ప్రైవేటు క్లినిక్లకు పేషెంట్లను రప్పించుకొని సొంత వ్యాపారం చేసుకునేవారు. విద్యా సంస్కరణలు, అట్లాగే ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పే టీచర్లు కొందరు ప్రైవేట్ ట్యూషన్లపై మక్కువ చూపుతూ తమ బాధ్యతను విస్మరిస్తున్నారని గ్రహించిన ఎన్టీఆర్ ప్రభుత్వ టీచర్లు ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించారు. వెనకబడిన వర్గాల విద్యార్థులకు సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేశారు. దేశంలోనే తొలిసారిగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ప్రజల వద్దకు పరిపాలన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఏసీ గదులకే పరిమితమైన పాలనను ప్రజల వద్దకు చేర్చారు. బ్రిటిష్ పెత్తందారీ వ్యవస్థకు వారసత్వంగా ఉన్న తహసీల్దార్ వ్యవస్థను రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశారు. ప్రజలు వివిధ పనుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగి తమ సమయం వృధా చేసుకోకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ ఒకే చోటకు చేర్చారు. సహకార వ్యవస్థకు సంపూర్ణమైన ప్రతిపత్తి, రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏక గవాక్ష విధానంను ఏర్పాటు చేశారు. పేదవాడి తలుపు తట్టి మీ సమస్యలేంటని తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న భావంతోనే అధికార వికేంద్రీకరణ చేపట్టారు. 1985 మే 25న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాండలిక వ్యవస్థ మొగ్గు తొడిగింది. 305 తాలూకాలు, 1084 రెవెన్యూ ఫిర్కాలను రద్దు చేస్తూ 1104 రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశారు. మండలం యూనిట్గా గ్రామాల అభివృద్ధికి బాటలు వేశారు. ప్రతి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల, వాణిజ్య బ్యాంక్, ప్రాథమిక సహకార పరపతి సంఘం, పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల, సబ్ ట్రెజరీ తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా రూపకల్పన చేశారు. వ్యవసాయానికి ఉపయోగించే విద్యుత్తును హార్స్ పవర్ 50 చొప్పున ఇచ్చారు. చిన్న సన్నకారు రైతులకు భూమి శిస్తు రద్దు చేశారు. తెలుగు గ్రామీణ క్రాంతి పథకం ద్వారా బోర్లు, బావులు, చెరువులను తవ్వించారు. అందులో 50% ఖర్చు ప్రభుత్వమే భరించింది. వాగులు, వంకల ద్వారా వృధా అవుతున్న నీటిని పొలాలకు మళ్లించే వందలాది ఎత్తిపోతల పథకాలని రైతులే నిర్మించుకున్నారు. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రైతులకు రుణాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకున్నారు. రాజకీయాలంటే తెలియని అట్టడుగు వర్గాల వారికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేశారు. సామాన్యులు కూడా మండలాధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. గ్రామ స్థాయిలోనూ బీసీలు స్వతంత్రంగా ఎదిగేలా ప్రోత్సాహం ఇచ్చారు. 1986 జూలైలో మురళీధర్రావు కమిషన్ నివేదిక అమలుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25% నుంచి 45% పెంచారు. హైకోర్టు తీర్పుతో ఇది అమలుకు నోచుకోకపోయినా బీసీల్లో చైతన్యం నింపింది. 1986లో ఒకేసారి బీసీ విద్యార్థులకు 300 వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వారికి ఉపకార వేతనాలను రెట్టింపు చేశారు. 220 గురుకుల పాఠశాలలు ప్రారంభించి పేద విద్యార్థులకు గురుకుల విద్యను అందించారు. గురుకుల పాఠశాలలు నిర్మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి ఆదర్శంగా నిలిచారు ఎన్టీఆర్. బడికి వెళ్లే విద్యార్థులు ఆకలితో ఉండకూడదని మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. గిరిజనుల సంక్షేమానికి ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని చిన్న ఉద్యోగాలు వారికే చెందేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఐటీడీఏలను బలోపేతం చేసి ఐఏఎస్ అధికారులను ప్రాజెక్ట్ అధికారులుగా నియమించారు. గిరిజనుల భూమి వారికే చెందుతుంది. గిరిజన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి నీటి వనరులకు నిధులు కేటాయింపు, గిరిజనులకు గిరిజనులే ఉపాధ్యాయులుగా 1000 పాఠశాలను నిర్మించారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఇళ్ల నిర్మాణం, ప్రతి గిరిజనుడికి అందుబాటులో వైద్య సౌకర్యం కల్పించారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను 14% నుంచి 15%, ఎస్టీ రిజర్వేషన్లను 4 నుంచి 6% పెంచారు. స్వచ్ఛ భారత్ అంటూ మరుగుదొడ్ల నిర్మాణానికి ఇవాళ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ 4 దశాబ్దాల క్రితమే గ్రామీణ ప్రాంతాల్లో ఆడపడుచులకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు గ్రామీణ బహిర్ప్రదేశ పథకాన్ని ప్రవేశపెట్టారు ఎన్టీఆర్. ప్రజలకు ఎంత మాత్రం ప్రయోజనకారిగా లేని శాసన మండలిని రద్దు చేయడం కూడా సాహసోపేతమైన నిర్ణయమే. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన ప్రతిపాదనలు ఆయనను గొప్ప రాజనీతినికుడిగా నిలబెట్టాయి. రాష్ట్రాలలో గవర్నర్ల పాత్రపై ఆయన జాతీయ స్థాయిలో చర్చ జరిగే విధంగా
గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. నిధుల కోసం పదే పదే ఢిల్లీ వెళ్లి దేబ్రించాల్సిన దుస్థితి అవసరం లేదని, రాష్ట్రాలకు అందవలసిన న్యాయమైన హక్కులను, నిధులను హరించే అధికారం కేంద్రానికి లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలను, ఆదాయ వాటాలను పునఃపరిశీలించడానికి సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం ఎన్టీఆర్ చూపిన చొరవే కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ కీర్తి కిరీటంలో ఎన్నో కలికితురాయిలు కనిపిస్తాయి. దేశవ్యాప్తంగా రైతులకు 10,000 లోపు రుణాలను రద్దు చేసేందుకు ఉప ప్రధాని దేవీలాల్ను ఎన్టీఆర్ ఒప్పించారు. రైతు రుణమాఫీ నేడు అనేక రాష్ట్రాల్లో అమలు జరుగుతోంది. అవినీతి అంతానికి లోక్పాల్ బిల్లు, ప్రసార భారతి బిల్లు ఆమోదించారు. అంబేద్కర్కు భారతరత్న ప్రకటించడం, ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ హాల్లో ఆవిష్కరింపజేశారు. రైతులకు చేయూత, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ విద్యుదీకరణ, పంచాయతీరాజ్ సంస్థలకు హెచ్చు అధికారాలు, విద్యా విధానంలో మౌలిక మార్పులు, పోలీస్ శాఖ ప్రక్షాళన, వైద్య ఆరోగ్య సేవలు, సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం, మహిళాభ్యుదయం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఎన్నికల సంస్కరణలు, గృహ వసతికి ప్రాధాన్యం, సెక్యులర్ విధానం, అంతర్జాతీయ దృక్పథం వంటి కార్యక్రమాలతో కూడిన ప్రణాళికలతో ఎన్టీఆర్ పరిపాలన సాగింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవం మొదలై విలువల అంకురార్పణతో పాలనా రంగంలో సమూల మార్పులు జరిగాయి. సంక్షేమం, అభివృద్ధి, పేదరిక నిర్మూలన, లౌకిక వాదం, సామాజిక న్యాయం వంటి మహోన్నత లక్ష్యాలతో అద్వితీయమైన, అసాధ్యమైన, అనిర్వచనీయమైన ప్రతిభా పాఠాలు ప్రదర్శించిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు నేలను ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు. కానీ ఈ శతాబ్దం నాది అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా రాజకీయాల్లో ఎన్టీఆర్ తనదైన శకాన్ని సృష్టించుకున్నారు. ఏదేమైనా నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే నేడు యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలవడం గర్వ కారణం. ఈ వ్యాసం చాలా అద్భుతంగా రాశారు టీడీ జనార్దన్ గారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. చాలా అద్భుతంగా రాశారు. ధన్యవాదాలు జనార్దన్ గారు.